Call is now being recorded. శక్తి మరియు అధికారము, పవర్ అండ్ అథారిటీ. నిన్న మనందరం చూసాము. ఆదామును సృష్టించి సమస్తాన్ని ఆదాము చేతికి అప్పచెప్పేశాడు. సో ఇక భూలోకం నీది, ఈ భూలోకాన్ని ఏలు అని ఇచ్చేశాడు. సో దేవుడు ఏమి స్వార్థపరుడు కాదు, దేవుడు ఏమి పక్షపాతి కాదు అండి. సో ఆయన లోపల ఉన్న శక్తిని మనకిచ్చేశాడు, ఆయన లోపల ఉన్న అధికారాన్ని మనకిచ్చేశాడు. సో ఈ భూలోకము ఆయనది, కానీ భూలోకము ఇప్పుడు నరుడు చేతికి ఇచ్చేశాడు. ఎర్త్ ఈజ్ అవర్స్ అండి, ఈ లోకము మనది. అందుకే ఈ లోకంలో నువ్వు గట్టిగా ఏదన్నా కోరుకుంటే అది వచ్చేస్తుంది. ఈ లోకంలో నువ్వు పట్టుదలతో సాధించలేనిది ఏది ఉండదు. కాబట్టి ఈ లోకంలో నీకు అధికారాన్ని ఇచ్చేశాడు, ఈ లోకంలో నీకు శక్తిని ఇచ్చేశాడు. నీ ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు అన్నిటినీ తీర్చగలిగే శక్తి నీ లోపలనే ఉంది. నమ్మండి. చాలా మంది నమ్మట్లేదు. సో నమ్మకపోవడం వల్ల అవి జరగడం లేదు. సో దేవుడు ఏమన్నాడు, నేను వెళ్తున్నాను, యేసు ప్రభు వారు వెళ్లే ముందు, నేను వెళ్తున్నాను, నేను చేసిన కార్యాలు మీరు కూడా చేస్తారు, అంతకు మించి చేస్తారని చెప్పాడు దేవుడు. కాబట్టి సో బిలీవ్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. నీ లోపల దైవ శక్తి ఉంది, నీ లోపల అధికారం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అందుకే మనం కమెంట్ చేయాలి, డోంట్ బెగ్ ఎనీథింగ్. నీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా? యేసు నామంలో ఆర్థిక సమస్యలు వెళ్ళిపోను కాక. ఆమేన్. నీ లోపల అధికారం ఉంది, వెళ్ళగొట్టే అధికారం ఉంది. నీ కుటుంబ సమస్యల, యేసు నామంలో నా కుటుంబ సమస్యలు వెళ్ళిపోను గాక. ఆమేన్. అనారోగ్య సమస్యల తల మీద చేయి పెట్టుకొని యేసు నామంలో నా నడినెత్తి నుంచి అరికాల వరకు స్వస్థత వచ్చును గాక. ఆమేన్. సో నీ లోపల ఆ పవర్ ఉంది, అధికారం ఉందండి. సో అది యూజ్ చేయాలి. సో అందుకే ఎక్కువసేపు ప్రార్థనలో గడిపితే నీ లోపల పవర్ పెరుగుతుంది. ఆ పవర్ పెరిగినప్పుడు అధికారము వస్తుంటది. నిన్న చెప్పాను, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక డిస్ట్రిక్ట్ వరకు ఆయనకు పర్మిషన్ ఉంటది. ఒక స్టేట్ మినిస్టర్ ఉన్నాడు, చీఫ్ మినిస్టర్, ఒక స్టేట్ వరకు ఆయనకు పర్మిషన్ ఉంటుంది. ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, దేశం వరకు పర్మిషన్ ఉంటుంది. సో అలాగే ఇందులో కూడా ర్యాంకింగ్స్ ఉంటాయి. నువ్వు ఎంతగా ప్రేయర్ లో గడుపుతా అంటే నీ లోపల అంత శక్తి పెరుగుతుంటది, అంత సామర్థ్యము పెరుగుతుంటది. అందుకే నేను మొదటి నుంచి మీ అందరికీ చెప్పేది ఒకటే, మీరు కూడా విశ్వాసంలో ఎదగాలి, మీరు కూడా నమ్మకంలో ఎదగాలి. సో కాబట్టి విశ్వాసంలో, నమ్మకంలో, దేవుల్లో ఎదిగినప్పుడు ఈ పవర్, ఈ అథారిటీ మీకు కూడా వస్తుంది. సో సో ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుడు నోవాహుని అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చూసారా అండి, ఈ భూలోకము నీది, భూలోకము, దిస్ ఎర్త్ ఈజ్ యువర్స్. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూలోకాన్ని నింపబడాలి. సో ఇది మన ఆశీర్వాదము. సో మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి. సో నువ్వు ఈ మాటలు నువ్వు ప్రేయర్ లో పలకాలి. పలికినప్పుడు నీ యొక్క లైఫ్ కూడా అలాగే మారుతుంటా ఉంటది. ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నింపుడి. సో అలాగే జరిగిందా లేదా? సో జలప్రలయం వచ్చింది, అందరూ నాశనం అయిపోయారు, చెట్లు కొట్టుకుపోయాయి, పుట్టలు కొట్టుకుపోయాయి, సకల జాతి పక్షులు, సకల జాతి జీవము. నోవాహున్న కాలంలో ఏ మనిషి మిగిలలేదు, ఒక నోవాహుకు ఒక్కడే మిగిలాడు. సో అతని కుటుంబం ఒకటే మిగిలింది. సో అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఇప్పటి నుంచి ఇక భూమిని నింపండి అని అన్నాడు. సో అప్పటి నుంచి నోవాహు కాలం నుంచి మళ్ళీ భూమి నింపడం జరిగింది. సో అంటే భూమి అధికారాన్ని మనకి ఇచ్చేశాడు దేవుడు. సో ఈ భూలోకం మీది, మీకు ఇచ్చేస్తున్నాను, వారసత్వంగా మీరు ఏలండి అని ఇచ్చేశాడు. మీ భయంలను, మీ బెదురును, అడవి జంతువులన్నిటికీ, చూసారా, మన భయం అట, మానవుల భయం అట, మానవుల బెదురట, అడవి జంతువులన్నిటికీ, ఆకాశాల పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకు, సముద్ర చేపములన్నిటికీ కలుగును. చూసారా, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. చూసారా, దేవుడు నీకు ఆ పవర్ ఇచ్చేశాడు, ఆ అథారిటీ ఇచ్చేశాడు. ఈ భూలోకంలో ఉన్న సకల జాతి పక్షులు, ఇప్పుడు ఎవరు వెళ్తున్నారండి భూమిని? మనిషి వెళ్తున్నాడు. రాకెట్లు తయారు చేస్తున్నాడు, ఆకాశానికి వెళ్తున్నాడు, బోట్లు తయారు చేస్తున్నాడు, క్రూజర్స్ తయారు చేసి నీళ్ళ మీద ప్రయాణం చేస్తున్నాడు. సో మనిషికి మించిన గొప్ప జీవి భూలోకంలో ఎవరు లేదు. మనిషికి మించిన జ్ఞానము ఎవరికి లేదు, మనిషికి మించిన తెలివి ఎవరికి లేదు. కానీ రాను రాను మనిషి ఏమయ్యాడు? పాడైపోతున్నాడు, చెడిపోతున్నాడు. సో
మీ చేతికి అప్పగింపబడి ఉన్నది. చూసారా, మనందరి చేతికి ఈ భూలోకం అప్పగింపబడింది. అందుకే ఈ భూలోకంలో నువ్వు ఏది పలుకుతే అది నెరవేరుతది. అందుకే మంచి పలుకు, మంచిగా మాట్లాడు, మంచిగా ఆశీర్వాదాలు పొందుకో. సో ఆకాశ పక్షులు, నేల మీద పాకు ప్రతి పురుగుకును, సముద్ర చేపలన్నిటికీ కలుగును. మీ చేతికి అప్పగింపబడి ఉన్నది. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలు అన్ని నిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. చూసారా అండి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అన్నిటిని కూడా, గ్రాసరీస్ అన్నిటిని కూడా దేవుడు మనకి ఇచ్చేసాడు, స్వాస్థంగా మనకి ఇచ్చేసాడు. యాక్చువల్ గా చెప్పాలంటే మనం అందరం ఇప్పుడు అన్ని కొనుక్కొని తింటున్నాము, కానీ పూర్వకాలంలో అందరూ పండించుకొని తినేవాళ్ళు. సో అది నిజము యాక్చువల్ గా. సో మనమే అన్ని రకాలుగా పంటలు పండించుకొని తినగలిగే శక్తి మనకి ఇచ్చేసాడు దేవుడు. సో అథారిటీ ఉందా లేదా? ఇప్పుడు భూలోకం మీద నేను ఎందుకు ఈ వాక్యాలు తీసానంటే, భూలోకము మనది, భూలోకము మనది, మనకు అథారిటీ ఉంది ఈ లోకం మీద. నువ్వు ఒక 100 సార్ల యేసు నామంలో నా ఆర్థిక సమస్యలు వెళ్ళిపోనగానే వెళ్ళిపోతాయి, ఎందుకంటే నీకు అధికారాన్ని భూలోకంలో ఇచ్చేశాడు. సో యేసు నామంలో నాకున్న ప్రతి రోగాలు, జబ్బులు, వ్యాధులు వెళ్ళిపోను గాక అంటే వెళ్ళిపోతాయి. భూలోకంలో నీకు అధికారాన్ని ఇచ్చేశాడు. సో చూసారా, పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అన్ని మనకి ఇచ్చేసాడండి. సో లిమిట్ లేకుండా ఇచ్చేసాడు, లిమిట్లెస్ గా మనకి ఇచ్చేసాడు. కానీ మనం చేసుకున్న తప్పుల వల్ల, మనం చేసుకున్న పొరపాట్ల వల్ల మనకు ఆహారం కూడా సరిగా అందకుండా కల్తీ ఆహారం దొరుకుతుంది. సో మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మీరు భూమి మీద సమృద్ధిగా, చూసారండి, మీరు ఫలించి అభివృద్ధి నొందండి. భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. సంతానం కని విస్తరించండి. ఇక భూలోకం మీది, మీ ఇష్టమిగా మీరు మంచిగా ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. సో ఇది అండి మన ఆశీర్వాదము. ఇలాగా మనం బ్రతకాలి అంటే నీ లోపల అధికారాన్ని ఇచ్చేసాడు. ఇప్పుడు భూమి మీద నీకు అధికారం ఉన్నదా లేదా? భూమి మొత్తాన్ని దేవుడు నీకు అప్పచెప్పాడా లేదా? ఎస్, మనందరికి భూలోకాన్ని అప్పచెప్పాడు. కాబట్టి కమాండ్ యువర్ బ్లెస్సింగ్స్, నీ బ్లెస్సింగ్స్ ని నువ్వు పిలుచుకో. ఎందుకంటే ఆల్రెడీ నీ కోసం దేవుడు నోవాహు కాలంలోనే సిద్ధపరిచి పెట్టాడు. ఆనాడు ఆదామును కూడా సృష్టించి, ఆదామా నువ్వు ఏం పని చేయకు, జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్. నీ కోసం ఫ్రూట్స్ ని పెట్టాను, వెజిటేబుల్స్ పెట్టాను, నీ కోసం ఆశీర్వాదాలను పెట్టాను. నువ్వు తిని తిరిగి తృప్తి పొంది ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి. నువ్వు హవ్వ కలిసి పిల్లలు కనండి, మీరు మంచిగా ఉండండి, ఎంజాయ్ చేయండి అని చెప్తే అపవాది వచ్చి ఆశీర్వాదాన్ని దొంగలించాడు. సో అలాగే నీ ఆశీర్వాదాన్ని కూడా దేవుడు దాచిపెట్టాడు. గుర్తు పెట్టుకోండి, ఎక్కడ ఉన్నా కూడా నా ఆశీర్వాదాలు నా దగ్గరికి వచ్చును కాక అని ప్రకటించండి, నోటితోటి ప్రవచించండి, తప్పకుండా వస్తాయి. భూమి మీద సమృద్ధిగా సంతానము కానీ విస్తరించుడని వారితో చెప్పాను. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతో, మీ తదనంతరం మీ సంతానంతో, మీతో కూడా ఉన్న ప్రతి జీవితోను. చూసారండి, మనందరితో కూడా. ఇప్పుడు తదనంతరం మనమంతా ఎవరు? నోవాహు సంతానమే, కరెక్టే కదా అండి. ఇప్పుడు భూలోకం అంతా నాశనం చేయబడింది, ఒక్కడున్నాడు, నోవాహు, తన పిల్లలు 3 ఉన్నారు. సో ఇంకెవ్వరు లేరు. ఇప్పుడు మనందరం ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఆ నోవాహు సంతానం నుంచి వచ్చినట్టే కదా. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నేను మీతోను అంటే నోవాహుతోను, మీ తదనంతరము మీ సంతానముతోను, నోవాహు పిల్లలతోటి, పిల్లలు 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 పిల్లలు, మనందరము ఆ పిల్లలమే, మనందరము మీతో కూడా ఉన్న ప్రతి జీవితోటు, పక్షులేమి, పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడల నుండి బయటకి వచ్చిన సమస్త భూజంతువులలో నా నిబంధన స్థిరపరచుచున్నాను. చూసారా అండి, ఈ నిబంధన మనందరికీ కూడా దేవుడు స్థిరపరచాడు. అందుకే భూమి మనది, భూలోకము మనది. ఈ భూలోకంలో నువ్వు గట్టిగా ఏదైనా అనుకుంటే అది అయిపోతుంది. ఈ భూలోకంలో నువ్వు బలంగా ప్రార్థిస్తే నీకు అది వచ్చేస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానటమ్మా, ఇప్పటి వరకు సంఘం ఏమైందంటే, ఒక కాపరి దగ్గరికి వెళ్తేనే పని అవుతుంది, లేకపోతే పని కాదు అని అక్కడే ఆగిపోయింది. విశ్వాసంలో అక్కడే ఆగిపోయింది. కానీ దేవుడు సర్వశక్తి గల దేవుడు, దేవుడు పక్షపాతం లేని దేవుడు, అందరికీ సమాన కృపనిచ్చేశాడు. ఆయన కృప అందరి మీద సమానంగా ఉంటుంది. మీ లోపల కూడా శక్తి ఉంది. చాలా మంది ఆ దైవజనుల లోపల శక్తి ఉంటుంది, కానీ మా లోపల ఉండదు అనుకుంటారు. కానీ అందరి లోపల శక్తి ఉంటుంది. కాకపోతే దైవజనులకు ఎక్కువసేపు ప్రార్థనలో గడిపి అధికారంతో వస్తారు. సో కొంచెం పవర్ ఎక్కువ ఉండొచ్చు, కానీ డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. మనందరం కూడా సామాన్య మనుషులము కాదు. సో భూలోకాన్నే మన చేతికి అప్పచెప్పాడు, భూలోకాన్నే ఏలమని మనకి ఇచ్చేశాడు, నిబంధన స్థిరపరచుకున్నాము.
నీ చేతి పని అయినను నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. చూసారా, ఆకాశంలో చంద్ర నక్షత్రాలు మన కోసమే, చేతి పనులు మన కోసమే. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు. సో కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం. నరుపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. చూసారండి, మనం ఏ పాటి వాళ్ళం? జస్ట్ మానవులం. దేవుడు సృష్టించే మనం వచ్చాము. అలాంటి మనిషికి దేవుడు హై ప్రయారిటీ ఇచ్చేశాడు. ఆయనలో ఉన్న శక్తిని ఇచ్చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు దయ్యాలను వెళ్ళగొట్టేవాడు. సో ఇప్పుడు చాలా మంది మ్యాన్ ఆఫ్ గాడ్స్ దయ్యాలను వెళ్ళగొడుతున్నారా లేదా? యేసు ప్రభు వారు రోగాలను స్వస్థతపరిచేవారు, రోగులను స్వస్థతపరిచేవారు. ఇప్పుడు కూడా చాలా మంది రోగులను స్వస్థతపరుస్తున్నారా లేదా? యేసు ప్రభు వారు మృతులలో నుంచి లేపారు. ఇప్పుడు కూడా చాలా మంది మ్యాన్ ఆఫ్ గాడ్స్ మృతులలో నుండి లేపుతున్నారా లేదా? లేపుతున్నారు. సో చూసారా, ఆ పవర్, ఆ అథారిటీ మానవుడికి ఇచ్చేశాడు, మానవుడికి ఇచ్చేశాడు. సో కాబట్టి మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొనుటకు మనం ఏ పాటి వాళ్ళము? నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. దేవుని కంటే వానిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. చూసారా అండి, దేవుడి కంటే కొంచెం తక్కువ. నేను చెప్పాను కదా నిన్న, దేవుడి తర్వాత ఇక మనమే నెక్స్ట్. దేవుడి తర్వాత ఏదైనా చేయగలిగే శక్తి, ఏదైనా సాధించగలిగే శక్తి మనమే. కాకపోతే మనము ఎంతసేపు ఈ కుటుంబ సమస్యలని, మానసిక సమస్యలని, శారీరక సమస్యలని, అనారోగ్య సమస్యలని, వాళ్ళతో గొడవలని, వీళ్ళతో గొడవలని, ఈ మెంటల్ ప్రెజర్స్ అని, పిల్లల్ని చదివించుకోవాలని, లేకపోతే ఆహారము వండుకోవాలని. సో మన ఫోకస్ అంతా ఈ లోక సంబంధమైన వాటి మీద పడి 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 మన లోపల ఉన్న శక్తిని, మన లోపల ఉన్న సామర్థ్యాన్ని డ్రై చేశాము. సో మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. చూసారా, దేవుడి కంటే మనల్ని కొంచెం తక్కువగా దేవుడు చేసి మహిమ ప్రభావంతో మనకు కిరీటాన్ని ధరింపచేసి ఉన్నావు. అంటే దేవుడు రాజు, ఆ పిల్లలు, దేవుడి పిల్లలు రాజులే. సో దేవుడు శక్తిమంతుడు, ఆయన పిల్లలు కూడా శక్తిమంతుడు. సో అందుకే నిన్ను చూసి అపవాది భయపడాలి, కానీ అపవాది చూసి నువ్వు భయపడకూడదు. సో నువ్వు ఆశీర్వాదం వెంబడించడం కాదు, ఆశీర్వాదమే నిన్ను వెంబడించాలి. నువ్వు ఉద్యోగం కోసం వెతకడం కాదు, ఉద్యోగాలే నీ కోసం వెతక రావాలి. నీ దగ్గరికే ఆశీర్వాదాలు రావాలి. అలా నువ్వు కమాండ్ చేసుకో, అలా నువ్వు మాట్లాడుకో, అలా నువ్వు ప్రవచించుకో. ఎందుకంటే నువ్వు దేవుడి స్వరూపానివి, ఆయన కంటే కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. చూసారా, మహిమ ప్రభావాలతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. అంటే కొంచెము తక్కువ పవర్ ఉన్నట్టే కదా దేవుడి కంటే. అంటే నీ లోపల కూడా ఎంతో కొంత శక్తి ఉన్నట్టే కదా. సో శక్తి సామర్థ్యం లేకుండా దేవుడు ఏ మనిషిని సృష్టించలేదు. అందుకే రిమెంబర్, అందుకే పిలుచుకోండి, మీ బ్లెస్సింగ్స్ ని ప్రవచించుకోండి, మీ హీలింగ్ ని ప్రవచించుకోండి. మీ యొక్క కుటుంబంలో ఉన్న పరిస్థితులను మార్చగలిగే శక్తి మీ లోపలనే ఉంది. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క మానసిక, ఆర్థిక, అనారోగ్య సమస్యలను మార్చగలిగే శక్తి మీ లోపలనే ఉంది. సో నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. చూసారా, అథారిటీ. ఆయన చేతి పనులు సూర్యుడి మీద, చంద్రుడి మీద, నక్షత్రాల మీద, భూమి మీద, సముద్రాల మీద, సెలయర్ల మీద, ఆకాశ పక్షుల మీద, జంతువుల మీద, భూలోకం అంతటి మీద కూడా దేవుడు మనందరికీ అథారిటీ ఇచ్చేశాడు, మనకు అథారిటీ ఇచ్చేశాడు. అందుకే చూడండి, నువ్వు భూలోకంలో మనిషి చేసే వింతలు, విశేషాలు ఊహకందరి. మనిషి దేవుడిని దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి ఎన్నో సృష్టిస్తున్నాడండి, ఎన్నో సృష్టిస్తున్నాడు. స్కానింగ్ మిషన్స్ అని, ఎక్స్రే మిషన్స్ అని, అండ్ జిరాక్స్ మిషన్స్ అని, లేకపోతే టెక్నాలజీ ఏ అని, రోబోటిక్స్ అని, లేకపోతే హెలికాప్టర్స్ అని, ఫ్లైట్స్ అని, రోబోస్ అని, ఇంకా ఏమేమో 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 వింతలు విశేషాలు సృష్టిస్తున్నాడు. అంత పవర్, అథారిటీ ఉంది. అంటే మనుషుల జ్ఞానము రాను రాను ఎక్కువ అవుతుంది, మితిమీరిపోతుంది. సో అలాగా దేవుడు మనిషిని సృష్టిస్తే, మనిషి ఎన్నో సృష్టిస్తున్నాడు. సో అధికారం ఇచ్చేశాడు, దేవుడి చేతి పనుల మీద అధికారాన్ని ఇచ్చేశాడు. గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగాలను, ఆకాశ పక్షములు, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటిని అన్నింటి వాటి పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. చూసారా, సమస్తము మన పాదాల కింద పెట్టాడట దేవుడు. సో ఇప్పుడు చెప్పండి, మనము ఆర్డినరీయా, ఎక్స్ట్రాడినరీ మ్యాన్సా? మనందరము సర్వశక్తి గల దేవుడి బిడ్డలైన దేవుడి కుమారులం మనందరం కూడా. సో ఒక 100 కోట్ల ఆస్తి ఉన్న దేవుడి యొక్క పిల్లలు ఎలా ఉంటారు? మనిషి యొక్క పిల్లలు ఎలా ఉంటారు? సో మన దేవుడు సర్వశక్తి దేవుడు, ఆయన పిల్లలు మనం ఎలా ఉండాలి? సర్వశక్తితోటే ఉండాలి.
సో కాబట్టి మనందరం మర్చిపోతున్నాము, ఈ బేసిక్స్ అన్ని మర్చిపోతున్నాం. ఎంతసేపు మన సరౌండింగ్స్ వల్ల, మన ఎన్విరాన్మెంట్ వల్ల, మన సిచ్యువేషన్స్ వల్ల మనవన్ని చూసుకోవాలి, మనవరాళ్ళు చూసుకోవాలి, లేకపోతే ఇంటి పని చేయాలి, వంట పని చేయాలి, ఆ ఇల్లు కడగాలి, ఈ బోర్లు కడగాలి. సో దీంట్లో పడి 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 నీ లోపలున్న దేవుడు పెట్టిన శక్తిని, దేవుడు పెట్టిన సామర్థ్యాన్ని మర్చిపోతున్నావు. తీయండి, బయటికి తీయండి. మీ అందరి లోపల కూడా శక్తి సామర్థ్యం ఉంది. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. చూసారా, భూలోకం అంతా ఆయనదే. ఆ భూలోకంలో ఉన్న అన్నిటిని కూడా దేవుడు మానవుడి యొక్క పాదాల కింద పెట్టేశాడు. అందుకే డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేసుకోకు. నిన్ను నువ్వు ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేసుకోకు. సో కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు. సో ఒకరికి నువ్వు నచ్చకపోతే వదిలేసేయండి. కానీ దేవుడి దృష్టికి మనం చాలా విలువైన వాళ్ళము. దేవుడి దృష్టికి చాలా 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 ముఖ్యులము మనము. సో అందుకే మీరు ప్రార్థించుకుంటే మీ కాడలు విరిగిపోతాయి. మీరు ప్రార్థిస్తే మీకు కూడా స్వస్థతలు, విడుదలలు మీకు వచ్చి మీ ద్వారా కూడా అనేక మంది కూడా వస్తాయి. అందుకే ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ లోకి మనం వెళ్ళాలి. ఈ భూలోకం అంతా కూడా మనకి ఇచ్చేసిన దేవుడు నీ కోసం ఎందుకు ఏమి చేయడు? అన్ని చేస్తాడు, అన్ని చేస్తాడు. సో అందుకే యూజ్ అథారిటీ. నీకు ఆ పవర్ తో ఉంది. మీరు ఏమి బిగ్ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా, మీలో ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారో నాకు తెలియదు. ఎంతమంది నేను చెప్పింది విని రాసుకుంటున్నారో తెలియదు. ఎంతమంది ఫాలో అవుతున్నారో తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆర్థిక సమస్యలు నా ఇంట్లో నుండి వెళ్ళి పోను గాక. ఆమేన్. కుటుంబ సమస్యలు నా ఇంట్లో నుండి వెళ్ళి పోను గాక. యేసు నామంలో వెళ్ళి పోను గాక. ఆమేన్. నేను చూడండి, ఏ అథారిటీతో పలుకుతున్నాను, కాన్ఫిడెంట్ తో పలుకుతున్నాను. అలాగే మీరు కూడా అథారిటీతో, కాన్ఫిడెంట్ తో ఒక వర్డ్ ని రిలీజ్ చేయాలి. యేసు నామంలో నా ఒంటిలో ఉన్న ప్రతి బలహీనతలు యేసు నామంలో వెళ్ళిపోను కాక. ఆమేన్. వెళ్ళిపోతాయండి. మీరు అలా అథారిటీతో, నువ్వు వాడుతున్న నామం ఏంటిది? యేసయ్య నామము, సర్వశక్తి గల నామము. భూలోకంలోనైనా పరలోకంలోనైనా అత్యున్నతమైన శక్తి గల నామాన్ని నువ్వు వాడుతున్నావు. సో అందుకే ఐ కమాండ్ మై బ్లెస్సింగ్స్ కమింగ్ టు మై వే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నా ఆశీర్వాదాలు ఈ భూలోకంలో ఎక్కడ ఉన్నా కూడా, నా పిల్లల ఆశీర్వాదాలు ఈ భూలోకంలో ఎక్కడ ఉన్నా కూడా నజరుడైన యేసు నామంలో వచ్చును గాక. ఆమేన్. అలా పలుకుతూ ఉండండి, పలుకుతూ ఉండండి. 1 time, 10 time, 100 times. సో దెన్ యూ విల్ సీ ద బ్లెస్సింగ్స్ వన్ డే. ఒక రోజు నీ ఆశీర్వాదాన్ని, ఎందుకంటే ఆల్రెడీ దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు. ఇప్పుడు ఆ రోజు ఏమన్నాడు? ఆదామా, ఇగో నీ కోసం ఆశీర్వాదాన్ని సిద్ధపరిచాను. ఈ కూర మొక్కలు, ఈ కూరగాయలు, ఈ చెట్లు, పండ్లు నీయి, నువ్వు పిలుచుకో, తినేసే అన్నాడు. నోవాహు కూడా ఏం చెప్పాడు? ఇదిగో తండ్రి నోవాహు, సకల జాతి పక్షులు, సకల జాతి జంతువులు నీకు ఇస్తున్నాను, నీకే అవి భయపడతాయి. సో నీకు ఈ భూలోకాన్ని అప్పచెప్తున్నాను, నువ్వే తిని తృప్తి పొంది అభివృద్ధి చెంది విస్తరించుడి, ఈ లోకము నీది, భూలోకం ఈజ్ యువర్స్ అని చెప్పాడు. సో అలాగే నోవాకి అలా ఆశీర్వాదాన్ని సిద్ధపరిచిన దేవుడు, ఆదాముకి ఆశీర్వాదాన్ని సిద్ధపరిచిన దేవుడు, నీకు నాకు కూడా సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. అందుకే నీ శక్తి కాదు, నీ సామర్థ్యం కాదు, దేవుడి శక్తి, దేవుడి సామర్థ్యాన్ని గుర్తించండి. ఆయన సర్వ శరీరులకు దేవుడు. అందరినీ సమాన కృప చూపిస్తాడు. అందరిలో కూడా ఆయన యొక్క జీవాత్మ ప్రవహిస్తుంది. మనందరిలో కూడా ఆయన జీవాత్మ ప్రవహిస్తుంది. సో ఆ సర్వశక్తి గల దేవుడి యొక్క బిడ్డలం మనం ఎలా ఉండాలి? సో అందుకే అపవాది గుడ్డితనాన్ని తీసుకొస్తాడు సంఘానికి, సంఘ సభ్యులకు, విశ్వాసులకు. ఇది కాదు, నువ్వు దేవుని నమ్ముకుంటే ఇలాగే ఉంటావు, నీకు అప్పులే ఉంటాయి, నీకు రోగాలే ఉంటాయి, నీకు జబ్బులే ఉంటాయి అని ఇలా మనిషికి ఏం చేస్తుంటా అంటాడు అపవాది? అబద్ధాలు చెప్తుంటా అంటాడు. ఆ అబద్ధాలు విని 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 మనం కూడా ఓకే, ఇక నా జీవితం ఇంతనేమో, దేవుడికి నా కృప లేదేమో, దేవుడికి నా మీద చిత్తము లేదేమో అని మనం కూడా మారిపోతాము. సో డోంట్ చేంజ్. నేను అందుకే చెప్తున్నాను, ఎప్పుడైనా వాక్యాన్నే వినాలి. అపవాది ఎన్నో నీకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయా? అది అపవాది తీసుకొస్తున్నట్టు. సో నీకు ఆశీర్వాదము సిద్ధపరిచి పెట్టిన దేవుడు, సో నువ్వు పిలుచుకున్నప్పుడు అవన్నీ కూడా వస్తుంటా ఉంటాయి. అందుకే మీరు గవర్నమెంట్ జాబ్ కోసం కొంతమంది ప్రయత్నిస్తున్నారు. యేసు నామంలో నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చును కాక. ఆమేన్. యేసు నామంలో నేను చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ వచ్చును గాక. ఆమేన్. సో చూసారా, అట్లా అథారిటీతో పలకాలి. అది నువ్వు ఆ నామాన్ని యూజ్ చేసినప్పుడు ఆ నామంలో ఉన్న శక్తిని బట్టి నువ్వు పొందుకుంటావు. అందుకే ఎవరు భయపడద్దు.
భయపడద్దు. నీకు శ్రమల మీద, నీ పోరాటాల మీద, నీ సమస్యల మీద జయించే శక్తి నీకు ఆల్రెడీ ఇచ్చేశాడు దేవుడు. ఆల్రెడీ ఇచ్చేశాడు. చాలా మందికి ఏంటిది లేదు, ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకుంటేనే అయిపోతుందేమో. సరే, మీకు అర్ధరాత్రి సమస్య వచ్చింది, అర్ధరాత్రి ఏ దైవజనుడు దొరుకుతాడు మీకు? అయితే నువ్వు కష్టంలో ఉన్నావు, దైవజనుడు అవైలబుల్లో ఉండడు. సో ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తావు? అందుకే నీ లోపలనే ఆ శక్తి ఉంది. తీయండి సామర్థ్యాన్ని. నేను నిజం చెప్తున్నాను. ఇలా ఎవరు కూడా చెప్పరు మీకు. ఎవరు కూడా చెప్పరు. ఎవరు కూడా వాళ్ళు మేము బాగుపడితే చాలని చూస్తారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే, నేను బాగుపడ్డ తర్వాత 10 మందిని బాగు చేయాలని చూస్తాను. నేను ఆశీర్వదించబడిన తర్వాత 10 మంది ఆశీర్వదించబడాలని చూస్తాను. సో నాకేదైతే జ్ఞానము తెలుస్తుందో, ఏదైనా ఇన్ఫర్మేషన్, మంచి కంటెంట్ ఏదైనా తెలిస్తే, మంచి మర్మాలు తెలుసుకుంటే 10 మందికి షేర్ చేసి దాన్ని డెవలప్ చేసుకోమని చెప్తాను. దాన్ని పాటించమని చెప్తాను. ఎందుకంటే నాకు అది ఇష్టం, నా గుణం అది. సో మన వల్ల ఒకడు బాగుపడితే అది సంతోషాన్ని ఇస్తుంది. నా వల్ల ఒకరు ఆనందంగా ఉంటే, నా వల్ల ఒకరికి బాగుపడితే, ఒకరు తెలుసుకుంటే బాగుంటుంది. అందుకే మీలో ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు, ఎంతమంది మీరు ఫాలో అవుతున్నారో తెలియదు, కానీ ఫాలో అవ్వండి. ఎందుకంటే అంతిమ దినాల్లో ఉన్నాం. ఈ వాక్యాలు చాలా ఇంపార్టెంట్. నీ శక్తి, నీ సామర్థ్యము బయటికి తీయండి, బయటికి తీయండి. సో మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. చూసారండి, దేవుడు ఏమన్నాడు? అందరినీ శిష్యులుగా చేయమన్నాడు. అందుకే నేను కూడా మీ అందరినీ శిష్యులుగా చేయడానికే ప్రయత్నిస్తున్నాను. సో దేవుడు విశ్వాసులను చేయమనలేదు, నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. తండ్రి యొక్క, ఈ కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారి బాప్తిజం ఇచ్చును. సో చూసారా, తండ్రి కుమార యొక్క బాప్తిజం ఇవ్వాలి. సో శిష్యులుగా చేయాలి. అందుకే మీరందరూ కూడా శిష్యులుగా మారాలి. ఇటు ఏదైనా మీరు మీ పని చేసుకుంటూ దేవుడిలో కూడా ఏదో ఒక పనికి సహకరించాలి. సో పక్షపాతం లేకుండా నిపక్షపాతంగా దేవుడి సేవలో మీరు కూడా ఏదో ఒక సేవలో మీరు పాలు పంచుకోవాలి. ఏమన్నాడు యేసయ్య? విశ్వాసులను తయారు చేయమనలేదు, సమస్త జనులను శిష్యులుగా చేయుడి అన్నాడు. అందుకే ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ నుంచి శిష్యులు బయటికి రావాలి అని నేను మొదటి నుంచి అడుగుతున్నాను. నేను ఏ అధికారం అయితే చూపిస్తున్నానో అధికారాన్ని మీ అందరి మీద కూడా నేను రిలీజ్ చేశాను. ఏ అధికారం అయితే నాకుందో, ఏ శక్తి అయితే నాకుందో, ఆ శక్తి అధికారము మీకు కూడా ఉంది, పనిచేస్తుంటది. సో మీరు యూజ్ చేయండి, వాడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నాను వాటన్నింటిని గైకొనవలనని వారికి బోధించుడి. చూసారా, దేవుడు నాకు చెప్పిన అన్ని పక్షపాతం లేకుండా మీకు అన్ని చెప్పేశానండి. మర్మాలు అన్ని కూడా చెప్పేశాను, బోధించేశాను. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సో దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు, దేవుడు నాకు బయలుపరిచిన మర్మాలన్నీ కూడా మీకు చెప్పాను. ఇప్పటి నుంచి ఈ యొక్క మినిస్ట్రీ స్టార్ట్ అయిపోయిన నుంచి ఏది కూడా నా దగ్గర హిడెన్ సీక్రెట్ లేదు. అన్ని కూడా మీకు చెప్పాను. ఎలా ప్రార్థించుకోవాలి, ఎలా కమాండ్ చేయాలి, ఎలాగ మనం ప్రవచించుకోవాలి, ప్రాస్పరిటీ రావాలంటే ఏం చేయాలి, మన లోపల ఎలా తగ్గింపు రావాలి, ఎలా క్షమించే గుణం రావాలి, అన్ని కూడా నిపక్షపాత లేకుండా అన్ని కూడా మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ దేవుడి మాటలు, నా మాటలు కాదు. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో, దేవుడే మనతోటున్నాడు. నీకు ఎదురేంటి? దేవుడే మనతోటున్నాడు. నీకు దిగులేంటిది? దేవుడే మనతోటున్నాడు సదాకాలం వరకు. నువ్వు భయపడాల్సిన అవసరం ఏంటిది? అందుకే యుగ సమాప్తి వరకు ఆయన మనతోటే ఉంటాడు. కాబట్టి నువ్వు నీ లోపల ఆ శక్తి సామర్థ్యాన్ని తీయండి. సో మెల్లిమెల్లిగా మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను. ఇంకా చాలా కంటెంట్ ఉంది దీంట్లో. మనకు ఎలాంటి అధికారం ఉంది, ఏ విధంగా మనకు అధికారం. అందుకే దేనికి భయపడకు. నీకు సడన్గా ఒక ఆర్థిక సమస్య వచ్చింది, భయపడకు. నువ్వు ప్రార్థించుకో, కమెంట్ చేయి, యేసు నామంలో నా ఆర్థిక సమస్యలు వెళ్ళిపోను గాక, ఆమేన్. ఇలా కమెంట్ చేయండి. సరంగా నీ పిల్లలకు కడుపు నొప్పి వస్తుంది, యేసు నామంలో ఈ పిల్లకు కడుపు నొప్పి తగ్గిపోను గాక, ఆమేన్. తల మీద చేసి ఆమేన్ అనండి. అప్పుడు అది వెళ్ళిపోతుంది, ఆ నొప్పి వెళ్ళిపోతుంది. సో అలాంటి అధికారం ఇచ్చేశాడు దేవుడు. సో యూజ్ చేయండి. ఒకసారి కాదు, పని చేయదు. 10 సార్లు చేసినా పని చేయదు, కానీ 11వ సారికి అది పని చేస్తుంది. లేకపోతే 99 సార్లు చేసావు, పని చేయదు. 100వ సారి చేయండి, పని చేస్తుంది. సో యూ నీడ్ టు గ్రో ఇన్ దట్ లెవెల్. ఆ లెవెల్ కి నువ్వు ఎదగాలి. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండరి.
ఎందుకు? ఏలైనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము వలె వానికి బోధించెను. చూసారండి, అధికారుల వలె, ఒక అధికారం ఉన్న వాడి వల్ల, అథారిటీ ఉన్నట్టుగా బోధించాడు. సో అందుకే దేవుడు అథారిటీ ఇచ్చేసాడు. నీకు కూడా వాక్యాన్ని బోధించే అధికారం ఉంది. గుర్తు పెట్టుకోండి. నాకు ఆడదాన్ని, నాకు శ్రమలు ఉన్నాయి, లేకపోతే నాకు భర్త సరిగా లేడు, చనిపోయాడు, లేకపోతే నాకే ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నేనే చదువుకోలేదు. నో 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 నీకు కూడా అధికారం ఉంది. వాక్యాన్ని బోధించే అధికారం ఉంది. మనందరికీ కూడా దేవుని సువార్తను ప్రకటించే అధికారం. దేవుడు ఏమన్నాడు ఇంతకుముందు? నాకు శిష్యులుగా చేయమన్నాడు. ఎవరైతే ఆయన సేవ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఆయన శిష్యులే. సో దేవుడి సేవలో ఏదో ఒకటి పాలు పంచుకోండి. సో అప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా సమృద్ధిగా వాడుకుంటాడు, సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. సో ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. చూసారా అండి, పాముని తేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి మీదను, చూసారా, శత్రు బలమంతటి మీదను, ఆ అపవాది శక్తుల మీద, అంధకార, చాలా మంది లూసిఫర్ భయపడతారు, చాలా మంది ఆ డెమోన్స్ కి, బ్లాక్ మ్యాజిక్ కి, విచ్ క్రాఫ్ట్ కి భయపడతారు, చాలా మంది అపవాది శక్తులకు భయపడతారు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆర్థిక సమస్యలకు భయపడాల్సిన అవసరం లేదు. నీ మేనేజర్ కి భయపడాల్సిన అవసరం లేదు. నీ కుటుంబ సమస్యలకు భయపడాల్సిన అవసరం లేదు. నీ అప్పుల బాధకు భయపడాల్సిన అవసరం లేదు. సో అప్పుల వాళ్ళకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ శ్రమలకు, నీ పోరాటాలకు, నీ యుద్ధాలకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శత్రు బలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. సో అధికారం ఇచ్చేశాడు. చూసారండి, అధికారం ఇచ్చేశాడు. నీకు ఎలాంటి సమస్యలైనా కూడా జయించే శక్తి నీ లోపలనే ఉందండి. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా జయించే శక్తి నీ లోపలనే ఉంది. ఎలాంటి శ్రమలు, ఎలాంటి పోరాటాలైనా కూడా జయించే సామర్థ్యము నీ లోపలనే ఉంది. ఎందుకంటే యూ హ్యావ్ దట్ అథారిటీ. సో అందుకే చాలా మంది ఆ అధికారాన్ని ఉన్నదాన్ని తెలియదు. చాలా మంది ఉన్నా కూడా ఎలా వాడాలో తెలియదు. తెలుసుకున్నా కూడా వాడడం ఇష్టం ఉండదు. ఎందుకంటే అపవాది అలా ఆపివేస్తుంటా అంటాడు. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. చూసారా అండి, నీ లోపలనే పవర్ ఉందండి, నీ లోపలనే అథారిటీ ఉందండి. సో ఒక ప్రధానమంత్రి ఉన్నాడు. సో ఆయన చుట్టూ బాడీ గార్డ్స్ ఉంటారు. ముఖ్యమంత్రి, ఆయన చుట్టూ బాడీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళకు అధికారం ఉంటది. ఎవరు కూడా వాళ్ళని ఏమీ చేయలేరు, టచ్ చేయలేరు. అంత సెక్యూరిటీ ఉంటది. సో అలాగే నీకు కూడా నీ కుటుంబ సమస్యలు, నీ ఆర్థిక సమస్యలు, నీ మానసిక సమస్యలు, నీ శారీరక సమస్యలు ఏది కూడా నిన్ను ఏమీ చేయలేవు. ఎందుకంటే నీ లోపలనే అధికారం ఉంది. అందుకే చాలా మంది గర్భఫలం లేదా నీ కడుపు మీద చేసి నజరుడైన యేసు నామంలో ఇప్పుడే నాకు గర్భఫలము వచ్చును గాక, ఆమేన్. అయ్యా గర్భఫలం ఇవ్వు కాదు అయ్యా, అధికారంతో ప్రార్థించు. నీకు బలమంతటి మీద, శత్రు బలం, ఆర్థిక సమస్యలు అనే శత్రువు, ఆ బలం మీద నీకు అధికారం ఉంది. కుటుంబ సమస్యల మీద శత్రువు బలం మీద అధికారం ఉంది. ఒకవేళ నీకు వీసా ప్రాబ్లం ఉందా, యేసు నామంలో నాకు ఇప్పుడే వీసా వచ్చును గాక, ఆమేన్. కోర్టు కేసులు, యేసు నామంలో నా కోర్టు కేసులు అన్ని కూడా కొట్టి వేయబడును గాక, ఆమేన్. సో అనారోగ్య సమస్యలు, యేసు నామంలో నా అనారోగ్య సమస్యలు అన్ని కూడా వెళ్ళిపోను గాక, ఆమేన్. సో యూజ్ దట్ అథారిటీ. సో మీలో ఎంతమంది ప్రాక్టీస్ చేశారో తెలియదు, కానీ ప్రాక్టీస్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి ఒక 3 నెలలు మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే మీ లోపల కూడా ఆ పవర్, అథారిటీ పని చేయడం మొదలవుతుంటా ఉంటది. సో చూసారా, శత్రువు బలమంతటి మీదను మీకు అంటే అందరికీ, మనందరికీ. సో పక్షపాతము లేదు దేవుడికి. సో నీ కుటుంబ సమస్యలు, నీ శ్రమలు, నీ పోరాటాలు అన్నిటిని జయించే శక్తి ఎక్కడో లేదు, నీ లోపలనే ఉంది. నీ దరిద్రాన్ని పోగొట్టుకునే శక్తి ఎక్కడో లేదు, నీ లోపలనే ఉంది. నీ పేదరికాన్ని పోగొట్టుకునే శక్తి ఎక్కడో లేదు, నీ లోపలనే ఉంది. నీ ఆర్థిక సమస్యలను, నీ కుటుంబ సమస్యలను, నీ పిల్లల సమస్యలను పోగొట్టుకునే శక్తి ఎక్కడో లేదు, మీది లోపలనే ఉంది. ఒకవేళ మీ మనవళ్ళు మీ మాటలు వినట్లేదు, అల్లరి చేస్తున్నారా, వాళ్ళ తల మీద చేసి యేసు నామంలో ఈ బిడ్డలు స్వస్థత పడును కాక, మాట వినును గాక, ఆమేన్. అంతే, ఒక మాట రిలీజ్ చేయండి. ఇంకా ఇంత చెప్పినా కూడా మీలో అవిశ్వాసము వెంబడిస్తుంది. ఇది నాకు కాదేమో, నేను చేస్తే జరుగుతుందో జరగదో అని ఇంకా అనుమానంతో ఉన్నారు చాలా మంది. సో అందుకే మీరు దేవుడి వాక్యాన్ని కంటే ఎక్కువగా అపవాది పెట్టే నెగిటివ్ వాక్యాన్ని వింటున్నారు. అందుకే దేవుడి స్వరాన్ని ఎప్పుడైనా మీరు వాక్యం వినేటప్పుడు రండి, గుర్తు పెట్టుకోండి, ఎంప్టీ మైండ్ తో రండి.
సో అనలైజ్ చేయకుండా దేవుడు ఏ వాక్యం చెప్తున్నాడో వాటిని బ్లైండ్ గా రిసీవ్ చేసుకోండి. ఇది ఉందా, ఇది అవుతుందా, ఇది కాదా, లాజిక్లు మ్యాజిక్లు వాడద్దు దేవుడి వాక్యంలో. ఆయన ఏమన్నాడు? శత్రు బలాంతరి మీద అధికారం అనుగ్రహించున్నాను, అంతే అధికారం ఉంది నీకు, ఏది మీకు ఎంత మాత్రం హానిచేయదు, అంతే నాకు ఏది ఏ మాత్రం హానిచేయదు, అంతే. బ్లైండ్ గా రిసీవ్ చేసుకోవాలి వర్డ్ ఆఫ్ గాడ్. అపవాది వస్తాడు, ఈ వాక్యం నీకు కాదు, ఇది వేరే వాళ్ళకు, నీ జీవితం ఇంతే, ఇది నో, నా దేవుడు నా జీవితాన్ని ఇలా ఉంచాడు, నా జీవితాన్ని మారుస్తాడు, సో అని నీతో నువ్వు మాట్లాడుకోవాలి. చూసారా? రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బ్లైండ్లీ. ఇక్కడ నా వాక్యం కాదు, దేవుడి వాక్యాన్ని మీ కళ్ళ ముందు చూపించి, లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం, కావాలంటే మీ బైబిల్లో కూడా వెతుక్కోండి ఈ వచనం ఉందో లేదో. సో నా బైబిల్లో ఉన్నట్టుగా మీ బైబిల్లో కూడా ఉంటుంది. సో మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, సో ఏది ఏమాత్రం మీకు హాని చేయదు. సో అందుకే కమాండ్ చేయండి, రిసీవ్ చేసుకోండి. యూ హ్యావ్ అథారిటీ, యూ హ్యావ్ పవర్. ఈ భూలోకం మొత్తం మీద నీకు పవర్ ఉంది, ఈ భూలోకం మొత్తం మీద అథారిటీ ఉంది. సో అందుకే ఐ కమాండ్ మై బ్లెస్సింగ్స్ టు కమ్ ఇన్ టు మై వే అని ప్రార్థించండి. సూపర్ న్యాచురల్ గా బ్లెస్ కావాలి, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ రావాలి, దేవుళ్ళు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి అని ప్రార్థించండి. సో అలా వెదుగుతూ ఉండండి, తప్పకుండా దేవుడు మనందరికి కూడా మంచి ఈవులతో తృప్తిపరుస్తాడు. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, అథారిటీతో మాట్లాడండి. ఒకవేళ మీకు ఇబ్బంది ఉంది, ఎక్కడైతే శరీరంలో ఇబ్బంది ఉందా, నువ్వు అటు ఇటు చూడమాక, వాళ్ళను వీళ్ళను వెతకమాక, నీ చేతుల్లోనే అథారిటీ ఉంది. చేయి పెట్టుకో, తల మీద చేసుకో, నాకు ఎక్కడైతే ఇబ్బంది ఉందో అది యేసు నామంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్. వస్తుందండి. మీరు ప్రాక్టీస్ చేయండి, 10 times 100 times ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి తెచ్చుకోండి. ఇప్పుడు నేను కూడా 3-4 సంవత్సరాల నుంచి మీ అందరికి ప్రాక్టీస్ చేసి మీ కళ్ళ ముందే ఎలా మాట్లాడానో, ఎలా అథారిటీతో మాట్లాడానో, వచ్చిందా లేదా, రోగాలు బయటకు వచ్చాయా లేవా, ఆపరేషన్స్ క్యాన్సిల్ అయ్యాయా లేవా, లేకపోతే అపవిత్రాత్మలు ఇమీడియట్ గా వదిలిపెట్టాయా లేవా, ఇమీడియట్ గా ప్రవచనాలు వచ్చాయా లేవా, వచ్చాయి. అందుకే నేనేం చెప్తున్నానంటే, దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. ఇక్కడ ఒక్కొక్కరము దేవుడు ప్రపంచానికి వెలుగులాగా ఉండు అని అందరినీ చెప్పాడు. సో యు ఆర్ ద లైట్ ఆఫ్ వరల్డ్ అన్నాడు. నేను ఒక్కనే లైట్ కాదు, మీరందరూ కూడా లైటే. వి ఆల్ ఆర్ లైట్ ఆఫ్ ది వరల్డ్, వి ఆల్ ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది వరల్డ్. ఎందుకంటే స్క్రిప్చర్స్ రిసీవ్ చేసుకోరు చాలా మంది. సో ఇది దైవజనుడికే కావచ్చు, ఆ దైవజనుడు గొప్పగా వాడబడతా, ఆయనకే కావచ్చు, నాకు కాదు. సో నువ్వు కూడా రిసీవ్ చేసుకున్నావంటే ఈ వాక్యాలు, నువ్వు కూడా అంత గొప్పగా వాడబడతావు. సో అందుకే నీ లోపల అధికారము, శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఉంది. సో మీలో ఎంతమందికి వాక్యం అర్థమవుతుందో నాకు తెలియదు, అధికారాన్ని వాడండి. సో గాడ్ బ్లెస్ యూ. విల్ కంటిన్యూ టుమారో. నాజరేయుడైన యేసయ్యా, అయ్యా ప్రభువా, పవర్ అండ్ అథారిటీ, శక్తి అధికారం గురించి మాకు గొప్పగా చేసావు తండ్రి. మా లోపలనే శక్తి పెట్టావు, మా లోపలనే సామర్థ్యాన్ని, మా లోపలనే అథారిటీని పెట్టావు. వాటన్నిటిని గుర్తించుకునే శక్తిని దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.